హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇవాల్టితో నామినేషన్ గడువు ముగియనున్నది. దీంతో బీజేపీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ప్రకటించింది. మరి కాసేపట్లో బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేయనున్నారు గౌతమ్ రావు. మొన్నటి వరకు బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గౌతమ్ రావు అంబర్పేట అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఇప్పుడు ఆయనకు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ సునీల్, ఇప్పటి వరకు ఉత్కంఠగా నెలకొంది. కేవలం ఎంఐఎంకు సంబంధించినటువంటి సభ్యులు మాత్రమే ఇప్పుడు నామినేషన్ వేస్తారనుకున్నాం. కానీ కొద్దిసేపటి క్రితం బీజేపీ అధిష్టానం కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. ప్రధానంగా హైదరాబాద్ జిల్లాతో అనుబంధం ఉండేటువంటి గౌతమ్ రావును, అంటే ఈయన గతంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఈయనకు బీఫామ్ ఇచ్చే విధంగా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. మరికొద్దిసేపట్లో బీజేపీ నేత గౌతమ్ రావు వచ్చి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అనురాగ్ జయంతి ఐఏఎస్ రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలతో నామినేషన్ గడువు ముగియనుంది. దాంతో ఎంఐఎం నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి ఇద్దరు కూడా సభ్యులు నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా ఈ పరిస్థితులు చూస్తుంటే ఎన్నిక అంటే పోలింగ్ అనివార్యమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఇటుండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంటే వీళ్ళందరూ ఎక్స్-అఫీషియో సభ్యులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కానున్నారు. మనం చూస్తే హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండేటువంటి 110 మంది సభ్యులు వీళ్లకు ఓట్లేసి ఎన్నుకోనున్నారు. కానీ వీళ్ళ బలాబలాలు చూస్తే మాత్రం బీజేపీకి చాలా తక్కువగా ఉంది. బీజేపీ నుంచి మొత్తం 22 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇందులో మనం చూస్తే బీజేపీ ఎంపీ ఒకరు, ఎమ్మెల్యే ఒకరు, ఎమ్మెల్సీ ఒకరు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు మరొక ఎమ్మెల్సీ, హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉన్నారు. 19 మంది కార్పొరేటర్లు హైదరాబాద్ జిల్లా పరిధిలోకి వస్తారు. ఈ 19 మంది కార్పొరేటర్లు వీళ్ళందరికీ కూడితే 22 మంది అవుతారు. అయితే తమ రాజకీయ వాణిని వినిపించే విధంగానే ఇందులో మేము ముందుకెళ్తామని బీజేపీ ప్రకటిస్తుంది. మనం చూస్తే ఇటు కాంగ్రెస్ ఎంఐఎం కు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం కు సంబంధించి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళ నుంచి ఒక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, అదేవిధంగా 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. వాళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా 40 మంది కార్పొరేటర్లు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నారు. అంటే ఈ 7 అసెంబ్లీ స్థానాలు వచ్చేటివన్నీ కూడా హైదరాబాద్ జిల్లా పరిధిలో వస్తాయి. ఇటు ఓల్డ్ సిటీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఎక్కువ మంది ఎంఐఎం కు సంబంధించినటువంటి కార్పొరేటర్లే ఉన్నారు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి వీళ్ళు ఒక 25 మంది ఉన్నారు. ఇందులో 3 ఎంపీలు ఉండగా 5 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 15 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళొక 25 మంది ఉన్నారు. వీళ్ళు అంటే ఒకవేళ బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి మద్దతు ఇచ్చినా కూడా కేవలం 47 సంఖ్య మాత్రమే అవుతుంది. కేవలం ఒంటరిగానే ఎంఐఎం కు 49 మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఏ విధంగానైనా మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ మంది సభ్యులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ దృష్ట్యా చూసినప్పుడు కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. బీజేపీ ఎంఐఎం 2 స్థానాల మధ్యలో, ఇద్దరి మధ్యలో, 2 పార్టీల మధ్యలో ఈ ఎన్నిక కొనసాగేటువంటి అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఎక్స్-అఫీషియో సభ్యులు ఈ ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ పరిస్థితి చూస్తే స్క్రూటినీ, అదేవిధంగా తుది జాబితాతో పాటు 23వ తేదీ రోజు ఎలక్షన్ ఉంటుంది. ఆ తర్వాత 25కు కౌంటింగ్ కూడా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సునీల్. ఓకే రాముడు.